సంవత్సరం 1942. రెండో ప్రపంచ యుద్ధం తీవ్రంగా జరుగుతున్న కాలం. బర్మా యుద్ధ రంగంలో ఒక భారతీయ సైనికుడిని తీవ్ర గాయాలతో మెడికల్ క్యాంప్కు తీసుకొచ్చారు. అతని శరీరాన్ని జపాన్ సైన్యం ఏకంగా 9 బుల్లెట్లతో చిల్లులు పెట్టింది. ఆ సైనికుడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే డాక్టర్లు కూడా ఇది ఫినిష్డ్ కేస్ అని, చికిత్స చేయడం కుదరదు, వృధా అని చెప్పారు. కానీ ఆ సైనికుడి శ్వాస ఇంకా ఆగిపోలేదు. ఎలాగోలా సర్జరీ మొదలుపెట్టారు. అతని శరీరంలోని చాలా అవయవాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పేగులు పూర్తిగా నాశనమయ్యాయి. దీంతో అతను స్పృహలోకి రావడానికి చాలా గంటలు పట్టింది. స్పృహలోకి వచ్చాక డాక్టర్ అతన్ని నీకేమైంది అని అడిగాడు. దానికి అతను నవ్వుతూ ఏం లేదు, ఏదో గాడిద తన్నిందంతే అని సమాధానం ఇచ్చాడు. అంతటి భయంకరమైన నొప్పిని కూడా నవ్వుతూ స్వీకరించిన ఆ ధైర్యశాలి మరెవరో కాదు, ఆయనే భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా. ఆయనే తన అసాధారణ ప్రతిభతో భారత సైన్యాన్ని ఆధునీకరించి మరింత బలోపేతం చేశారు. అంతేకాదు 1971 ఇండో పాక్ యుద్ధంలో పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి ఏకంగా 93,000 మంది పాకిస్తానీ సైనికులు భారతదేశం ముందు మోకరిల్లేలా చేశారు. ఆయన ధైర్యానికి మెచ్చి ప్రజలు ఆయన్ను శామ్ బహదూర్ అని పిలుచుకున్నారు. ఆయన సైనిక జీవితం 4 దశాబ్దాల పాటు ఎంతో వైభవంగా సాగింది. కానీ ఆయన ధైర్యం కేవలం యుద్ధభూమికే పరిమితం కాదు. నిజ జీవితంలో కూడా ఆయన అంతే నిర్భయంగా, ముక్కుసూటిగా ఉండేవాడు. ఆయనకు ఉన్నత పదవులంటే భయం లేదు. రాజకీయ ఒత్తిళ్లకు అస్సలు తలొగ్గేవాళ్లు కాదు. రక్షణ మంత్రి అయినా, స్వయంగా ప్రధానమంత్రి అయినా సరే శామ్ మానేక్షా నిజం చెప్పడానికి వెనుకాడేవారు కాదు. ఒకసారి ఏకంగా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఇచ్చిన ఆదేశాలు మొత్తం కేబినెట్ ముందే తిరస్కరించారు. కానీ మీకు తెలుసా, తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన ఈ గొప్ప వ్యక్తి అంత్యక్రియలకు ప్రధానమంత్రి కానీ, రాష్ట్రపతి కానీ, కనీసం ఒక ప్రభుత్వ మంత్రి కూడా హాజరు కాలేదు. అసలేం జరిగింది? ఒక డాక్టర్ అవ్వాలని కలలు కన్న ఒక కుర్రాడు భారతదేశపు అత్యంత ధైర్యవంతుడైన ఆర్మీ ఆఫీసర్గా ఎలా మారాడు తెలుసుకుందాం. ఫీల్డ్ మార్షల్ శామ్ మానేక్షా జీవిత ప్రస్థానం. శామ్ హర్ముజ్జీ ఫ్రామ్జీ జంషెడ్జీ మానేక్షా ఏప్రిల్ 3, 1914 పంజాబ్లోని అమృత్సర్లో ఒక పార్సీ కుటుంబంలో జన్మించారు. హర్ముజ్జీ మానేక్షా హిల్లా మొహతాల 5వ సంతానం ఆయన. వారి తండ్రి వృత్తిరీత్యా ఒక డాక్టర్. శ్యామ్ తన ప్రాథమిక విద్యను అమృత్సర్లో పూర్తి చేసి ఉన్నత చదువుల కోసం నైనిటాల్లోని ప్రఖ్యాత షేర్వుడ్ కాలేజీలో చేరారు. చిన్నప్పటి నుంచి తన తండ్రిలాగే ఒక గొప్ప డాక్టర్ కావాలనేది ఆయన కల. శ్యామ్కు 17 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు లండన్కు వెళ్లి వైద్య విద్యను అభ్యసించాలనే తన కోరికను తండ్రికి చెప్పారు. కానీ అతని వయసు చాలా తక్కువని, అప్పటికే వారి 2 అన్నలు లండన్లో చదువుతున్నారని, మరో బిడ్డను లండన్కు పంపించడం ఆర్థికంగా కష్టమని చెప్పి వారి తండ్రి ఆ అభ్యర్థనను తిరస్కరించారు. తండ్రి నుంచి కాదు అని వినడంతో శామ్ మానేక్షా చాలా బాధపడ్డాడు. చేసేదేం లేక అమృత్సర్లోని హిందూ సభా కాలేజీలో చేరారు. ఇక్కడే విధి అతని జీవితాన్ని ఊహించిన మలుపు తిప్పింది. అది ఆయన్ను ఒక ఆర్మీ ఆఫీసర్గా మార్చే దిశగా వేసిన మొదటి అడుగది. ఆ సమయంలో అంటే 1932లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ IMAలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానించింది. దీని ద్వారా ప్రతిభావంతులైన భారతీయ యువకులను బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో ఆఫీసర్లుగా నియమించుకోవాలని నిర్ణయించింది. శామ్ మానేక్షా IMAలో చేరడానికి తన తండ్రి అనుమతి కోరారు. కానీ ఈసారి కూడా ఆయన తండ్రి నుంచి కాదు అనే సమాధానమే విన్నారు. అయితే ఈసారి శామ్ తన తండ్రి మాటకు ఎదురు చెప్పి ఆ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నారు. తన కఠోర శ్రమతో ఆయన ఆ పరీక్షలో అద్భుతమైన ప్రతిభ కనబరిచి IMAలో ఎంపికవడమే కాకుండా మొత్తం ఎంపికైన 15 మంది క్యాడెట్లలో 6వ ర్యాంక్ను కూడా సాధించారు. ఇండియన్ మిలిటరీ అకాడమీ IMAలో చేరిన తర్వాత శామ్ మానేక్షా సుమారుగా 3 సంవత్సరాల పాటు కఠినమైన సైనిక శిక్షణ పొందారు. 1935లో ఆయన్ను రాయల్ స్కాట్స్ యొక్క 2వ బెటాలియన్లో నియమించారు. అక్కడ సుమారుగా 3 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 12వ ఫ్రాంటియర్ ఫోర్స్ రెజిమెంట్లో క్వార్టర్ మాస్టర్గా నియమితులయ్యారు. మొదట్లో శామ్ డాక్టర్ కావాలనుకున్నప్పటికీ ఆర్మీలో చేరిన తర్వాత తన అంకిత భావంతో సీనియర్లందరి మనసును గెలుచుకున్నారు. ఆయన బర్మాలో పనిచేయడం మొదలుపెట్టి కేవలం 1 సంవత్సరం మాత్రమే అయింది. ఇంతలోనే 1939లో 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో జపాన్ ఆసియాలోని మిత్రరాజ్యాల పరిస్థితిని దారుణంగా దెబ్బతీసింది. చైనాలో మిత్రరాజ్యాలను చిత్తు చేసిన తర్వాత భారతదేశం నుంచి కూడా బ్రిటన్ను తరిమి కొట్టడానికి జపాన్ బర్మా వైపు తన అడుగులు వేసింది. 1942 నాటికి జపనీస్ ఇంపీరియల్ ఆర్మీ బర్మాలోని బిలిన్ నది వరకు చేరుకుంది. ఇది సింతాంగ్కు దక్షిణంగా సుమారుగా 48 కిలోమీటర్ల దూరంలో ఉంది. జపాన్ సైన్యం సింతాంగ్ వంతెన వైపు చాలా వేగంగా దూసుకొస్తోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సింతాంగ్ను రక్షించే బాధ్యతను బ్రిటిష్ వాళ్లు శామ్ మానేక్షాకు అప్పగించారు. అంతేకాదు ఆయనకు డబుల్ ప్రమోషన్ ఇచ్చి కెప్టెన్ చేశారు. కెప్టెన్ శామ్ మానేక్షా తన కంపెనీతో కలిసి ప్రాణాలకు తెగించి పోరాడారు. జపాన్ సైన్యం సింతగాంగ్ వంతెనను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించిన వెంటనే శామ్ మానేక్షా నాయకత్వంలోని దళాలు ఎదురుదాడి చేసి జపనీయులను వెనక్కి తరిమికొట్టాయి.
ఆ వ్యూహాత్మకం కీలకమైన సింతాంగ్ వంతెనను విజయవంతంగా రక్షించింది. కానీ సరిగ్గా అదే సమయంలో పొదల్లో దాక్కున్న ఒక జపనీస్ సైనికుడు ఒకదాని తర్వాత ఒకటి ఏకంగా 9 బుల్లెట్లను శామ్ మానెక్షాపై పేల్చాడు. ఆ బుల్లెట్లు ఆయన శరీరాన్ని జల్లెడపట్టాయి. ఆయన తీవ్రంగా గాయపడి రక్తస్రావమైంది. సుమారుగా 36 గంటల పాటు ఆయన అదే గాయపడిన స్థితిలో యుద్ధభూమిలో పడుండి స్పృహ కోల్పోయారు. అప్పుడు అతని బెటాలియన్కు చెందిన సిపాయి షేర్ సింగ్ ఆయన్ను ఆ స్థితిలో చూశాడు. వెంటనే శామ్ను అతని భుజాలపై మోసుకుని చాలా దూరంలో ఉన్న ఒక మెడికల్ క్యాంప్కు తీసుకువెళ్లాడు. మెడికల్ క్యాంప్ చేరుకునే సమయానికి శామ్ పరిస్థితి విషమంగా మారింది. శరీరం మొత్తం రక్తంతో తడిచిపోయింది. అతని తీవ్రమైన గాయాలను చూసిన ఒక ఆస్ట్రేలియన్ డాక్టర్ ఇది ఫినిష్డ్ కేస్ అని చెప్పి చికిత్స చేయడానికి నిరాకరించాడు. శామ్ బతికే అవకాశాలు తక్కువ ఉన్నాయని భావించిన ఆ డాక్టర్ అతనికి చికిత్స చేయడం వేస్ట్ ఆఫ్ టైం అనుకున్నాడు. యుద్ధంలో గాయపడిన ఇతర సైనికులకు చికిత్స చేయడం మేలని భావించాడు. అయితే బర్మా యుద్ధంలో శామ్ అసాధారణమైన ప్రతిభ కనబరిచారు. అందువల్ల ఆయన ధైర్యాన్ని గౌరవించడానికి 17వ ఇన్ఫాంట్రీ ఇండియన్ డివిజన్ కమాండర్ మేజర్ జనరల్ డేవిడ్ కవన్ స్వయంగా ఆ మెడికల్ క్యాంప్కు వచ్చారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న శామ్ ఛాతిపై కామన్వెల్త్ దళాలకు ఇచ్చే అత్యున్నత పురస్కారం మిలిటరీ క్రాస్ను ఆయన పిన్ చేశారు. ఈ మిలిటరీ క్రాస్ను యుద్ధభూమిలో అద్భుతమైన ధైర్యం చూపించిన సైనికులకు వారు జీవించి ఉన్నప్పుడే అందిస్తారు. అక్కడ ఉన్న డాక్టర్లు, మిలిటరీ అధికారులు శామ్ బతికున్నాడన్న ఆశ వదులుకున్నారు. అందుకే మేజర్ జనరల్ డేవిడ్ కవన్ శామ్ బ్రతికుండగానే ఆ అవార్డును ఇవ్వాలనుకున్నారు. కానీ ఇంతటి ధైర్యవంతుడైన సైనికుడికి చికిత్స లేకుండా చనిపోవడానికి సైన్యం ఇష్టపడలేదు. దాంతో డాక్టర్లు శామ్కు ఆపరేషన్ ప్రారంభించారు. ఆ 9 బుల్లెట్లు శామ్ మానెక్షా కడుపు, పేగులు మరియు ఊపిరితిత్తులకు తీవ్రంగా గాయం చేశాయి. పేగులు ఎంత దారుణంగా దెబ్బతిన్నాయంటే డాక్టర్లు దానిలో చాలా భాగాన్ని ఆయన శరీరం నుంచి తీసేశారు. ఎన్నో గంటల పాటు శామ్ మృత్యువుతో పోరాడారు. చివరికి ఆయన స్పృహలోకి వచ్చారు. కొద్ది రోజుల తర్వాత శామ్ మానెక్షా పూర్తిగా కోలుకుని తిరిగి తన విధుల్లో చేరారు. తన అద్భుతమైన పనితీరు కారణంగా ఆయన మొదట లెఫ్టినెంట్ కల్నల్ అయ్యారు. ఆ తర్వాత 1947లో మిలిటరీ ఆపరేషన్స్లో గ్రేడ్ 1 జనరల్ స్టాఫ్ ఆఫీసర్ పదవికి చేరుకున్నారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ దేశం 2 ముక్కలై పాకిస్తాన్ అని కొత్త దేశం వచ్చింది. దేశ విభజన సమయంలో సైన్యాన్ని కూడా విభజించారు. ఈ ప్రక్రియలో శామ్ మానెక్షా పనిచేస్తున్న 12వ ఫ్రాంటియర్ ఫోర్స్ రైఫిల్స్ను బ్రిటిష్ వాళ్ళు పాకిస్తాన్కు కేటాయించారు. ఇప్పుడు ఆయన రెజిమెంట్ పాకిస్తాన్ పరిధిలోకి వెళ్ళిపోయింది. శామ్ మానెక్షా పార్సీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు కాబట్టి ఇతర పార్సీల మాదిరిగానే ఆయనకు కూడా పాకిస్తాన్లో స్థిరపడేందుకు మంచి అవకాశం లభించింది. పాకిస్తాన్ అధ్యక్షుడు మొహమ్మద్ అలీ జిన్నా స్వయంగా పాకిస్తాన్ సైన్యంలో చేరమని ఆఫర్ ఇచ్చారు. అని శామ్ మానెక్షా హృదయం కేవలం భారతదేశం కోసమే కొట్టుకుంది. అందుకే ఆయన జిన్నా ఆఫర్ను తిరస్కరించారు. ఆ తర్వాత శామ్ మానెక్షాకు భారత సైన్యంలో 8వ గూర్ఖా రైఫిల్ రెజిమెంట్లో మొదటి పోస్టింగ్ దొరికింది. శామ్ మానెక్షా వ్యక్తిత్వం చాలా గొప్పది. ఆయన సైన్యంలో ఎంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ ఎలాంటి భేదం లేకుండా ప్రతి ర్యాంక్ సైనికుడితోనూ టచ్లో ఉండేవారు. ఒకసారి ఆయన 8వ గూర్ఖా రైఫిల్ రెజిమెంట్లోని ఒక సెంట్రీతో మాట్లాడడం ప్రారంభించారు. నీ పేరేంటి అని అడిగారు. దానికి ఆ సెంట్రీ హర్కా బహదూర్ గురుంగ్ అని సమాధానమిచ్చాడు. అప్పుడు శామ్ నేను నీకు తెలుసా అని అడిగారు. అప్పటికే శామ్ మానెక్షా ధైర్య సాహసాల గురించి సైనికుల మధ్య కథలుగా చెప్పుకున్నారు. అందుకే ఆ సెంట్రీ వెంటనే అవును సార్, మీ పేరు శ్యామ్ బహదూర్ అని బదులిచ్చాడు. ఆ సమాధానం విని శామ్ మానెక్షా నవ్వేశారు. అప్పట్నుంచే శామ్ మానెక్షా శామ్ బహదూర్గా ప్రసిద్ధి చెందారు. ఆ సమయంలో శామ్ మానెక్షా చెప్పిన ఒక డైలాగ్ చాలా ఫేమస్ అయింది. ఒక వ్యక్తి తనకు చావంటే భయం లేదని చెబితే అతను అబద్ధం చెప్పన్నా ఉండాలి, లేదంటే గూర్ఖా రెజిమెంట్ సైనికుడై ఉండాలి అన్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక సంస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో కూడా శామ్ మానెక్షా కీలక పాత్ర పోషించారు. హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనపై పూర్తి నమ్మకం ఉంచేవారు. ముఖ్యంగా కశ్మీర్ విలీనం, హైదరాబాద్ విలీనం సమయంలో ఆయన ఒక ఆర్మీ ఆఫీసర్గా ప్రభుత్వానికి ఎన్నో విలువైన సలహాలిచ్చారు. ఆయన యుద్ధ తంత్రాలు, ఇంటెలిజెన్స్ అవగాహన మరియు నాయకత్వ లక్షణాలను చూసి 1952లో ఆయనకు కల్నల్గా పదోన్నతి దొరికింది. 1957లో ఉన్నత కమాండ్ శిక్షణ కోసం ఆయన లండన్లోని ఇంపీరియల్ డిఫెన్స్ కాలేజీకి పంపించారు. 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చిన వెంటనే ఆయనకు మేజర్ జనరల్గా ప్రమోషన్ దొరికింది. శ్యామ్ మానెక్షా కేవలం ఒక గొప్ప ఆర్మీ ఆఫీసర్ మాత్రమే కాదు, ఒక అద్భుతమైన నాయకుడు కూడా. ఆయన తనకంటే ఎక్కువగా దేశ సైనికుల సంక్షేమం గురించి ఆలోచించేవారు. దేశం కోసం అత్యంత సమర్థులైన సైనికులను తయారు చేశారు. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఆయన పెద్ద పెద్ద రాజకీయ నాయకులతో, అధికారులతో విభేదాలు కూడా పెట్టుకున్నారు. ఒకసారి ఆయన డివిజన్లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అప్పటి రక్షణ మంత్రి వికే కృష్ణ మీనన్ ఒక ఆదేశం జారీ చేశారు. ఆ పనిలో కూలీలతో పాటు సైనికులను కూడా పెట్టాలని. తన సైనికుల పట్ల రక్షణ మంత్రిత్వ శాఖ యొక్క ఈ వైఖరిని శ్యామ్ మానెక్షా అస్సలు సహించలేదు.
నా సైనికులు దేశాన్ని రక్షించడానికి శిక్షణ పొందారు, చీప్ లేబర్గా ఉపయోగించుకోవడానికి కాదు అని ఆయన ముఖం మీదే స్పష్టంగా చెప్పారు. ఈ జవాబు తర్వాత శ్యామ్ మానేక్షా కృష్ణ మీనన్ కంట్లో పడ్డారు. అప్పట్లో రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ఆర్మీ చీఫ్ జనరల్ కెఎస్ తిమ్మయ్యకు అస్సలు పడేది కాదు. వారి మధ్య సంబంధాలు ఎంత దారుణంగా పడిపోయాయంటే జనరల్ తిమ్మయ్యకు ఏదైనా సలహా అవసరమైతే ఆయన ప్రధాని నెహ్రూ లేదా మంత్రి మీనన్ కాకుండా నేరుగా రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను సంప్రదించేవారు. ఈ నేపథ్యంలో కృష్ణ మీనన్ జనరల్ తిమ్మయ్యను ఆర్మీ చీఫ్ పదవి నుంచి తొలగించాలనుకున్నారు. అందుకోసం ఒకసారి మాటల మధ్యలో శ్యామ్ మానేక్షాను అడిగారు, మీరు కేఎన్ తిమ్మయ్య గురించి ఏమనుకుంటున్నారని. దానికి శ్యామ్ మానేక్షా ఎంతో ధైర్యంగా, మంత్రి గారు, జనరల్ తిమ్మయ్య నా చీఫ్, ఆయన గురించి నేను వ్యక్తిగత అభిప్రాయాలు కలిగి ఉండను. అలా ఉండడం కూడా సరికాదు. రేపు మీరు నా కింది అధికారులను నా గురించి అదే అభిప్రాయం అడిగితే మొత్తం సైన్యం యొక్క క్రమశిక్షణ దెబ్బతింటుంది. దయచేసి భవిష్యత్తులో ఇలాంటి ప్రశ్నలు ఏ ఆర్మీ ఆఫీసర్ను అడగండి అని సమాధానమిచ్చారు. శ్యామ్ మానేక్షా నుంచి ఇలాంటి మాటలు విన్న కృష్ణ మీనన్కు కోపం వచ్చింది. మీ పాత బ్రిటిష్ ఆలోచన విధానాన్ని మార్చుకోండి, నేను తలుచుకుంటే కేఎన్ తిమ్మయ్యను తొలగించగలను అన్నారు. దానికి శ్యామ్ మానేక్షా తక్షణమే, మీరు నిస్సందేహంగా ఆయన తొలగించొచ్చు, కానీ ఆయన తర్వాత వచ్చే కొత్త చీఫ్ గురించి కూడా నా సమాధానం ఇదే ఉంటుంది అని బదులిచ్చారు. ఇక శ్యామ్ మానేక్షా యొక్క ఈ ముక్కుసూటితనాన్ని, సమయస్ఫూర్తిని మంత్రి కృష్ణ మీనన్ అస్సలు సహించలేకపోయారు. రక్షణ మంత్రి కృష్ణ మీనన్కు శ్యామ్ మానేక్షా ముక్కుసూటితనం అస్సలు నచ్చలేదు. వెంటనే చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ బిఎం కౌల్తో కలిసి శ్యామ్ మానేక్షాను పదవి నుంచి తొలగించడానికి ఒక కుట్ర పన్నారు. శ్యామ్ మానేక్షాపై ఏకంగా 10 తీవ్రమైన ఆరోపణలు మోపారు. ఆయన భారతదేశం కంటే బ్రిటిష్ రాణికి ఎక్కువ విధేయత కలిగి ఉన్నారని, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా తన కార్యాలయంలో రాబర్ట్ క్లైవ్, వారెన్ హెస్ట్లింగ్ ఫోటోలను ఉంచారని, ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, ఛత్రపతి శివాజీ మహారాజును అవమానించారని, మరియు వివాహమైన తర్వాత కూడా ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని తీవ్రమైన ఆరోపణలు గుప్పించారు. ఈ సమయంలో ఆయన్ను దేశద్రోహి అని, హిందూ వ్యతిరేకి అని కూడా ముద్ర వేశారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు సైనిక అధికారులతో ఒక కమిటీ ఏర్పడింది. భారత సైన్యంలో అంతర్గతంగా ఇదంతా జరుగుతున్న సమయంలోనే 1962లో చైనా అకస్మాత్తుగా భారత్పై దాడి చేసింది. చైనా ఆకస్మిక చొరబాటుతో భారత సైన్యం వెనకడుగు వేయాల్సొచ్చింది. రక్షణ మంత్రి కృష్ణ మీనన్ ప్రతికూల వైఖరి కారణంగా అప్పటికే సైన్యం యొక్క మనోధైర్యం దెబ్బతినుంది. తనపై జరుగుతున్న కోర్టు విచారణల కారణంగా శ్యామ్ మానేక్షా యుద్ధంలో పాల్గొనలేకపోయారు. కొంతకాలం తర్వాత విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిటీ శ్యామ్ మానేక్షాపై వచ్చిన ఆరోపణలన్నీ అబద్ధాలని తేల్చి ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ అప్పటికే చైనాతో యుద్ధం చివరి దశకు చేరుకుంది. భారతదేశం ఆ యుద్ధంలో ఓడిపోయింది. పరిస్థితి పూర్తిగా చేజారిపోయాక అప్పుడు ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ శ్యామ్ మానేక్షాను పిలిపించి ఆయన దేశభక్తిని ప్రశంసించారు. వెంటనే ఆయనకు లెఫ్టినెంట్ జనరల్గా పదోన్నతి కల్పించి యుద్ధరంగాన్ని చక్కదిద్దడానికి అరుణాచల్ ప్రదేశ్కు పంపించారు. అక్కడకు చేరుకున్న వెంటనే శ్యామ్ మానేక్షా నిరాశలో ఉన్న సైనికులను ప్రేరేపించడం మొదలుపెట్టారు. సైనికుల్లో ధైర్యం నింపుతూ ఆయన ఇలా అన్నారు, లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఏ సైనికుడు తన స్థానాన్ని వదిలి వెనక్కి వెళ్ళకూడదు. నేను మీకు హామీ ఇస్తున్నాను, నేను ఉన్నంత వరకు ఎలాంటి ఆదేశాలు జారీ చేయాల్సిన పరిస్థితి ఎప్పటికీ రాదు. ఆయన ధైర్యం ఆయన బెటాలియన్ సైనికుల్లో కూడా ప్రతిబింబించింది. ఆయన ప్రకటన తర్వాత భారత సైనికులు ఎంతో వీరోచితంగా పోరాడి అరుణాచల్ వైపు దూసుకొస్తున్న చైనా సైనికుల అడుగులకు బ్రేకులు వేశారు. అయినప్పటికీ అప్పటికే యుద్ధంలో భారత్ చాలా నష్టపోయింది. అందుకే ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. యుద్ధం ముగిసిన తర్వాత ఓటమికి గల కారణాలపై ప్రభుత్వం సమీక్ష నిర్వహించింది. దీనికి ప్రధాన బాధ్యుడిగా రక్షణ మంత్రి కృష్ణ మీనన్ను గుర్తించి ఆయన్ను ఆ పదవి నుంచి తొలగించారు. కాలం గడిచింది. శ్యామ్ మానేక్షా సైన్యంలో తన అద్భుతమైన పనితీరును కొనసాగించారు. 1969లో ఆయన దార్శనికత మరియు ధైర్య సాహసాలకు గుర్తింపుగా ఆయన చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్గా నియమించారు. పూర్తి భారత సైన్యం యొక్క కమాండ్ ఆయన చేతిలోకి వచ్చింది. పదవి చేపట్టిన వెంటనే ఆయన భారత సైన్యాన్ని బలోపేతం చేయడం, మెరుగైన ఆకృతినివ్వడం మొదలుపెట్టారు. ప్రజలు ఆయన్ను ఊరికే శ్యామ్ బహదూర్ అని పిలవలేదు. తప్పును తప్పు అని చెప్పడానికి ఆయన ఎప్పుడూ సంకోచించలేదు. ఎదురుగా ఉన్నది ఎవ్వరైనా సరే అతని మాట నిక్కచ్చిగా ఉండేది. ఇక 1971లో పశ్చిమ పాకిస్తాన్ యొక్క దురాఘాతాలను భరించలేక తూర్పు పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది ప్రజలు శరణార్థులుగా భారతదేశానికి పారిపోయి రావడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఆ శరణార్థుల సంఖ్య కోట్లకు చేరుకుంది. ఇది భారత ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఈ పరిస్థితిలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఒకే ఒక్క పరిష్కారం కనిపించింది: పశ్చిమ పాకిస్తాన్పై సైనిక చర్య తీసుకోవడం. దీనిపై చర్చించడానికి ఏప్రిల్ 1971లో ఆమె ఒక కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పెద్ద పెద్ద మంత్రులతో పాటు ఆర్మీ చీఫ్ శ్యామ్ మానేక్షా కూడా హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే ఇందిరాగాంధీ నేరుగా శ్యామ్ మానేక్షాను అడిగారు,
తూర్పు పాకిస్తాన్ నుంచి వస్తున్న శరణార్థుల వల్ల దేశ పరిస్థితి దారుణంగా తయారవుతోంది. మీరు దీని గురించి ఏం చేస్తున్నారు అని. దానికి శ్యామ్ మానేక్షా నిర్భయంగా ఈ విషయంలో నేను ఏమీ చేయడం లేదు అని సమాధానమిచ్చారు. ఈ సమాధానం విని ఇందిరాగాంధీకి కోపం కట్టలు తెంచుకుంది. ఆమె తీవ్ర స్వరంతో, భారత సైన్యం వెంటనే పాకిస్తాన్పై దాడి చేసి ఈ సమస్యను పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను అని బిగ్గరగా ఆదేశించారు. అప్పుడు శ్యామ్ మానేక్షా ఇందిరాగాంధీకి బదులిస్తూ, ప్రస్తుతం నా సైన్యం ఈ యుద్ధానికి అస్సలు సిద్ధంగా లేదు. మనం యుద్ధం చేయడానికి తొందరపడితే ఖచ్చితంగా ఈ యుద్ధంలో భారతదేశం ఓడిపోతుంది అన్నారు. అందరి ముందు ఆర్మీ చీఫ్ స్వయంగా ప్రధానమంత్రిని వ్యతిరేకిస్తూ ఇంత ముక్కుసూటిగా మాట్లాడడంతో ఆ గది మొత్తం నిశ్శబ్దంగా మారిపోయింది. ప్రధానమంత్రి ఆదేశాలను ఆర్మీ చీఫ్ తిరస్కరించడంతో ఆ గదిలో అందరూ నోరు మెదపలేకపోయారు. ఇందిరాగాంధీ ఏదైనా మాట్లాడేలోపే శ్యామ్ మానేక్షా తాను ఎందుకు కాదు అన్నారో వివరించడం ప్రారంభించారు. ఏప్రిల్ నెలలో పాకిస్తాన్పై దాడి చేయడం భారత సైన్యానికి ఎంత పెద్ద తప్పిదమో ఆయన వివరించారు. శ్యామ్ మానేక్షా ఇలా అన్నారు, మేడం ప్రైమ్ మినిస్టర్, మొదటి కారణం, ఈ సమయంలో ఉత్తర హిమాచల్లో మంచు కరగడం వల్ల అన్ని మార్గాలు తెరుచుకుంటాయి. మనం పాకిస్తాన్తో యుద్ధం ప్రారంభిస్తే చైనా ఈ అవకాశాన్ని వాడుకుని మనపై వెనుక నుంచి దాడి చేయొచ్చు. అప్పుడు భారత సైన్యం ఒకేసారి 2 వైపుల నుంచి యుద్ధం చేయాలి. ఇక రెండవది, ఏప్రిల్ దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల కోత సమయం. కోత తర్వాత ఈ ధాన్యం దేశంలోని వివిధ ప్రాంతాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. యుద్ధం వస్తే వేలాది ట్రక్కులు, రైళ్లను యుద్ధం అవసరాలకు వాడాల్సి ఉంటుంది. దీనివల్ల ఆహార ధాన్యాల సరఫరా ఆగిపోతుంది. దేశం తీవ్రమైన కరువును చూస్తుంది. ఇక మూడవది, ఒకవేళ ఈ యుద్ధం జూన్, జూలై వరకు కొనసాగితే అప్పుడు తూర్పు పాకిస్తాన్లో ఋతుపవనాలు మొదలవుతాయి. మన ఆర్మీ ట్యాంకులు బురదలో కూరుకుపోతాయి. సైన్యం తమ వేగాన్ని కోల్పోతుంది. వాయుసేనకు కూడా ఆ వాతావరణంలో ఆపరేషన్లు చేయడం కష్టం. ఇదంతా చెప్పిన తర్వాత ఆయన చివరిగా ఆయన అసలు నిజాన్ని బయటపెట్టారు. ఏమన్నారంటే, మేడం, అన్నిటికంటే ముఖ్యంగా మన ఆర్మీ డివిజన్లోని 189 ట్యాంకులలో ప్రస్తుతం కేవలం 11 మాత్రమే యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. అవి సరిపోవు. ఇప్పుడు చెప్పండి, మీరు ఇంకా యుద్ధానికి ఆదేశం ఇవ్వాలనుకుంటున్నారా అని శ్యామ్ మానేక్షా అన్నారు. శ్యామ్ మానేక్షా యొక్క ఈ దూరదృష్టితో కూడిన విశ్లేషణ అక్కడ ఉన్న మంత్రులందరినీ మౌనంగా మార్చేసింది. ఇందిరాగాంధీ వెంటనే కేబినెట్ సమావేశాన్ని ముగించారు. అందరితో పాటు శ్యామ్ మానేక్షా కూడా వెళ్లడానికి లేవగా ఇందిరాగాంధీ ఆయన్ని ఆగమని సైగ చేశారు. తాను అంత గట్టిగా మాట్లాడినందుకు ఇందిరాగాంధీ తనపై కోపంగా ఉన్నారని, తన రాజీనామా అడుగుతారని శ్యామ్ భావించారు. అందుకే ఆయనే ఎంతో నిర్భయంగా, మేడం, నా రాజీనామా హెల్త్, మెంటల్ లేక ఫిజికల్ ఏ కారణం మీద తీసుకోవడానికి ఇష్టపడతారు అని అడిగారు. దానికి ఇందిరాగాంధీ ప్రశాంతంగా, శ్యామ్, మీరిప్పుడు చెప్పిందంతా నిజమేనా అని మాత్రమే అడిగారు. శ్యామ్ మానేక్షా నవ్వుతూ, నా పని దేశం కోసం యుద్ధాలు చేయడం, వాటిని గెలవడం, అందుకే మీకు నిజం చెప్పాను మేడం అన్నారు. ఆ తర్వాత శ్యామ్ మానేక్షా ఇందిరాగాంధీకి ఒక వాగ్దానం చేశారు. తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి యుద్ధ సన్నాహాలకు తగినంత సమయం ఇస్తే సమయం వచ్చినప్పుడు పాకిస్తాన్ను మట్టి కరిపిస్తానన్నారు. ఇందిరాగాంధీ వినాలనుకున్నది అదే. ఆమె వెంటనే శ్యామ్ మానేక్షాకు ఆయన ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లడానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఆ తర్వాత శ్యామ్ మానేక్షా చాలా నెలలపాటు యుద్ధ సన్నాహాల్లో మునిగిపోయారు. ఈ పోరాటం తూర్పు పాకిస్తాన్ స్వాతంత్రం కోసం కాబట్టి శ్యామ్ అక్కడ ముక్తివాహిని యోధులకు కూడా శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. కొంతకాలం తర్వాత ఒకరోజు ఇందిరాగాంధీ సరదాగా శ్యామ్ని, ఏంటి శ్యామ్, ఈసారైనా యుద్ధానికి సిద్ధంగా ఉన్నారా అని అడిగారు. దానికి శ్యామ్ నవ్వుతూ, ఐఎమ్ ఆల్వేజ్ రెడీ మ్యామ్ అని సమాధానమిచ్చారు. భారతదేశం తూర్పు పాకిస్తాన్ నాయకులకు ముక్తివాహినికి సహాయం చేస్తుండడంతో పాకిస్తాన్ సహనం కోల్పోయింది. డిసెంబర్ 3, 1971న పాకిస్తాన్ మొదట భారతదేశంపై దాడి చేసింది. శ్యామ్ మానేక్షా నాయకత్వంలో భారత సైన్యం అప్పుడు యుద్ధానికి పూర్తిగా సన్నద్ధంగా ఉంది. ఇరువైపులా భీకర యుద్ధం మొదలైంది. శ్యామ్ మానేక్షా అద్భుతమైన యుద్ధ వ్యూహాలు, పకడ్బందీ ప్రణాళిక ముందు పాకిస్తాన్ సైన్యం ఏమాత్రం ఆగలేకపోయింది. కేవలం 13 రోజుల్లో పాకిస్తాన్ సైన్యం పేకమేడలా కూలిపోయింది. యుద్ధ సమయంలో శ్యామ్ మానేక్షా రేడియో ద్వారా పాకిస్తాన్ సైన్యానికి నిరంతరం సందేశాలు పంపారు. ఒకటే మార్గం, భారతదేశం ముందు లొంగిపోండి, లేకపోతే మా చేతుల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోవడానికి సిద్ధంగా ఉండండి. లొంగిపోవడంలో తప్పు లేదని, ఒకవేళ వాళ్ళు ఓటమిని అంగీకరిస్తే భారత్ వాళ్ళని గౌరవంగా చూసుకుంటుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. చివరకు డిసెంబర్ 16, 1971న పాకిస్తాన్కు చెందిన 93,000 మంది సైనికులు భారత సైన్యం ముందు లొంగిపోయారు. ఈ విధంగా శ్యామ్ మానేక్షా కొన్ని నెలల క్రితం ప్రధానమంత్రి ఇందిరాగాంధీకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇక శ్యామ్ మానేక్షా కేవలం యుద్ధ భూమిలోనే కాదు, నిజ జీవితంలో కూడా తన చమత్కారానికి, సమయస్ఫూర్తికి ప్రసిద్ధి పొందాడు. 1971 యుద్ధానికి సంబంధించి ఒక ఆసక్తికరమైన సంఘటన ఉంది. 1947లో దేశ విభజనకు ముందు శ్యామ్ మానేక్షా మరియు 1971 యుద్ధ సమయంలో పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న హయ్యా ఖాన్ ఇద్దరు బ్రిటన్ ఇండియాలో ఆర్మీలో సహోద్యోగులు.
1971 యుద్ధానికి ముందు శ్యామ్ మానేక్షా మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు యాహ్యా ఖాన్ బ్రిటిష్ ఇండియా ఆర్మీలో పనిచేస్తున్నప్పుడు మంచి స్నేహితులు. దేశ విభజనకు ముందు యాహ్యా ఖాన్ శ్యామ్ మానేక్షా నుంచి 1000 రూపాయలకు ఒక అమెరికన్ మోటార్ సైకిల్ను కొనుగోలు చేశారు. కానీ ఆ డబ్బులు చెల్లించలేదు. 1971 యుద్ధంలో శ్యామ్ అద్భుత వ్యూహాల వల్ల పాకిస్తాన్ ఓడిపోయి తూర్పు పాకిస్తాన్ అంటే బంగ్లాదేశ్గా విడిపోయినప్పుడు శ్యామ్ మానేక్షా చమత్కరిస్తూ ఇలా అన్నారు: ఈరోజు యాహ్యా ఖాన్ నా మోటార్ సైకిల్ అప్పు తీర్చేశాడు, తన దేశంలో సగభాగం ఇచ్చి మరీ తీర్చాడు అన్నారు. చమత్కారం పక్కన పెడితే శ్యామ్ మానేక్షా చాలా సూత్రాలు పాటించే వ్యక్తి. 1971 యుద్ధంలో లొంగిపోయిన పాకిస్తానీ సైనికులతో మర్యాదగా ప్రవర్తిస్తామని ఆయన వాగ్దానం చేశారు. దాన్ని అక్షరాలా నిలబెట్టుకున్నారు కూడా. అయితే పాకిస్తానీ సైనికుల పట్ల శ్యామ్ చూపిన ఈ గౌరవప్రదమైన ప్రవర్తన చాలామంది భారత మంత్రులకు నచ్చలేదు. క్యాబినెట్లో కూడా ఆయనకు వ్యతిరేకంగా స్వరాలు వినిపించాయి. శ్యామ్ మానేక్షా లొంగిపోయిన పాకిస్తానీ సైనికులను తన సొంత అల్లులా చూసుకున్నారు అని నాయకులు అరిచారు. ఆ తర్వాత శ్యామ్ మానేక్షా పాకిస్తాన్లోని లాహోర్కు వెళ్లాల్సి వచ్చింది. ఆ సమయంలో పాకిస్తాన్లో భారతదేశం పాక్ సైనికులకు సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు అనే వదంతులు వ్యాపించాయి. కానీ శ్యామ్ లాహోర్లో అడుగుపెట్టినప్పుడు అక్కడి గవర్నర్ సిబ్బందిలో ఒకరు తన తలపాగా శ్యామ్ కాళ్ల దగ్గర పెట్టి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అతను భావోద్వేగంతో, నా 5 కుమారులు భారత జైల్లో ఖైదీలుగా ఉన్నారు, కానీ వాళ్ళని అక్కడ చాలా గౌరవంగా చూసుకుంటున్నారు, చదువుకోవడానికి ఖురాన్ కూడా ఇస్తున్నారు, నా కొడుకులు అక్కడ పరిస్థితి గురించి నాకు ఉత్తరాలు రాస్తున్నారు, భారతీయులు చెడ్డవారని చెప్పే మాటలను నేను ఇకపై నమ్మను అని అన్నారు. 1972లో శ్యామ్ నేపాల్ను సందర్శించారు. నేపాల్ రాజు మహీంద్ర శ్యామ్ మానేక్షాకు ఆనరరీ జనరల్ ఆఫ్ ది రాయల్ నేపాల్ ఆర్మీ బిరుదును, ఒక ఖడ్గాన్ని బహుకరించి సత్కరించారు. ఇవన్నీ చూసిన తర్వాత అదే సమయంలో శ్యామ్ మానేక్షా దేశంలోని సైనిక తిరుగుబాటు చేయాలని అనుకుంటున్నట్టు వదంతి వ్యాపించారు. ఇందిరాగాంధీ ఆయన్ను పిలిపించి దీనిపై వివరణ అడిగారు. దానికి శ్యామ్ మానేక్షా తనదైన శైలిలో, స్వీటీ, మీరు నా పనిలో జోక్యం చేసుకున్నంతకాలం నేను మీ పనిలో ముక్కు దోర్చను అని సమాధానమిచ్చారు. ఆయన సమాధానం విని ఇందిరాగాంధీ నవ్వకుండా ఉండలేకపోయారు. భారత సైన్యానికి శ్యామ్ మానేక్షా చేసిన అమూల్యమైన సేవలకు గాను 1972లో ఆయనకు దేశ 2వ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించింది. జూన్ 1972లో పదవీ విరమణ చేయాల్సిండగా శ్యామ్ మానేక్షా పదవీ కాలాన్ని 6 నెలలు పొడిగించారు. ఇక ఆయన రిటైర్మెంట్కు కేవలం 14 రోజుల ముందు జనవరి 1, 1973న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆయనకు మరో పదోన్నతి కల్పించారు. ఆయన్ను భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్ మార్షల్గా నియమించారు. ఆ అత్యున్నత గౌరవం అందుకున్న తర్వాత ఆయన సర్వీస్ నుంచి పదవీ విరమణ చేశారు. శ్యామ్ మానేక్షా ధైర్యం, సమయస్ఫూర్తి దేశానికి ఎంతో మేలు చేసినప్పటికీ కొన్నిసార్లు ఆయన ముక్కుసూటితనం ఆయనకే నష్టం కలిగించింది. 1971 యుద్ధం తర్వాత ఒక మహిళా జర్నలిస్ట్ ఆయన్ను, ఒకవేళ దేశ విభజన తర్వాత మీరు పాకిస్తాన్కు వెళ్లి ఆ దేశ సైన్యాన్ని నడిపుంటే 1971 యుద్ధం ఎవరు గెలిచేవాళ్ళు అని అడిగారు. దానికి మానేక్షా, అలా జరుగుంటే ఖచ్చితంగా పాకిస్తానే ఆ యుద్ధం గెలిచేది అని బదులిచ్చారు. ఈ వ్యాఖ్య చాలా మందికి కోపం తెప్పించింది. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా ఆయన వ్యాఖ్య పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన నిర్భయమైన స్వభావమో లేక మరేదైనా కారణమో తెలియదు, కానీ శ్యామ్ మానేక్షా తన చివరి రోజుల్లో చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వాస్తవానికి ఫీల్డ్ మార్షల్ పదవిలో ఉన్న వ్యక్తి ఎప్పటికీ పదవీ విరమణ చెయ్యరు. అది జీవితకాల హోదా. ఆ హోదాలో ఉన్న వారికి పూర్తి జీతం కూడా చెల్లించాలి. కానీ శ్యామ్ మానేక్షా విషయంలో ప్రభుత్వం చాలా వివక్ష చూపింది. ఆయన ఫీల్డ్ మార్షల్ హోదాకు రావాల్సిన సౌకర్యాలను, సరైన జీతాన్ని ప్రభుత్వం అందించలేదు. ఈ విషయంపై తీవ్ర విమర్శలు రావడంతో 2007లో అప్పటి రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్వయంగా శ్యామ్ మానేక్షాను కలిసి చాలా సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న జీతం బకాయిలను 1,30,00,000 కింద లెక్కపెట్టి చెక్ అందజేశారు. ఆయనకు రావాల్సిన గౌరవాన్ని దూరం చేయడమే కాకుండా ఆయనపై బురద చల్లే ప్రయత్నాలు కూడా జరిగాయి. 2007లో పాకిస్తానీ ఫీల్డ్ మార్షల్ అయూబ్ ఖాన్ కుమారుడు 1965 ఇండో-పాక్ యుద్ధ సమయంలో శ్యామ్ మానేక్షా 20 లక్షలకు భారత యుద్ధ ప్రణాళికను పాకిస్తాన్కు అమ్మేశారు అని నిరాధారమైన ఆరోపణలు చేశారు. అయితే భారత రక్షణ శాఖ ఈ ఆరోపణలను అబద్ధమని, తప్పుదారి పట్టించేవని కొట్టిపారేసింది. ఇలాంటి ఎన్నో ఆరోపణలను శ్యామ్ మానేక్షా ఎప్పుడూ నవ్వుతూనే ఎదుర్కొన్నారు. తన 94 ఏళ్ల వయసులో కూడా ఆయనలో అదే యవ్వన స్ఫూర్తి ఉండేది. జూన్ 27, 2008న ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన చివరి మాటలు, ఐఎమ్ ఓకే, నేను బాగానే ఉన్నాను అని మాత్రమే చెప్పారు. అన్నిటికంటే అత్యంత విచారకరమైన విషయం ఏంటంటే, భారత సైన్యానికి అపారమైన బలాన్ని, 1971 వంటి చారిత్రాత్మక విజయాన్ని అందించిన ఆ మహనీయుడికి బతికున్నప్పుడే కాదు, మరణించిన తర్వాత కూడా ప్రభుత్వం తగిన గౌరవాన్ని ఇవ్వలేదు. ఆయన అంత్యక్రియలకు అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కానీ, రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ కానీ, రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కానీ హాజరు కాలేదు.
ఇంతటి గొప్ప అధికారి చివరి యాత్రలో దేశం నుంచి ఒక మంత్రి కూడా వీడ్కోలు పలకలేదు. చాలా సంవత్సరాల తర్వాత 2023లో ఆయన జీవితంపై శ్యామ్ బహదూర్ అనే సినిమా వచ్చినప్పుడు మాత్రమే దేశంలో చాలా మందికి అంతటి గొప్ప సైనికాధికారి గురించి తెలిసిందే. ఒక సైనికుడిగా దేశ సరిహద్దులను కాపాడారు. ఒక నాయకుడిగా సైన్యాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చారు. ఒక మనిషిగా నిజాయితీకి, నిర్భయత్వానికి నిలువుటద్దంలా నిలిచారు. ఆయనే మన శ్యామ్ బహదూర్, భారతదేశపు మొట్టమొదటి ఎప్పటికీ నిలిచిపోయే ఫీల్డ్ మార్షల్ శ్యామ్ మానేక్షా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.